అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాయింట్ అవుట్. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్నటువంటి అసమానతలను, కుల వివక్షతను తొలగించడం కోసం గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనలను, రెగ్యులేషన్స్ను కొంత కఠినతరం చేస్తూ ఈక్విటీ రెగ్యులేషన్స్ని ఇటీవల కాలంలో యూజీసీ రెగ్యులేషన్స్ 2026 పేరిట విడుదల చేసింది. ఈ రెగ్యులేషన్స్ చుట్టూ కుల రాజకీయాలు, అలాగే రాజకీయ దుమారం సృష్టించబడింది. అలానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి, ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులు పెద్ద స్థాయిలో ఈ యొక్క రెగ్యులేషన్స్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ రెగ్యులేషన్స్ ఇప్పుడు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమున్నది? 2026వ సంవత్సరంలో ఎక్కడ కుల వివక్షత ఉన్నది? ఇది కేవలం కావాలనే భారతీయ జనతా పార్టీ ఆడుతున్నటువంటి ఒక నాటకం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో నిరసనలను చేపట్టి ఈరోజు ఆ యొక్క నిబంధనల మీద, ఆ యొక్క రెగ్యులేషన్స్ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం బ్రేక్ వేసే స్థాయికి వెళ్ళినది. అసలు ఈ యూజీసీ రెగ్యులేషన్స్ ఎందుకు తీసుకువచ్చింది? దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అలానే భారతీయ జనతా పార్టీ కావాలనే తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ఉందా? యూజీసీ రెగ్యులేషన్స్తో ఇప్పుడు మారేదేమిటి అనేటువంటి అంశాల గురించి ఈరోజు మనం ఈ పాయింట్ అవుట్ కార్యక్రమంలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి గ్రాంట్ కావచ్చు, నియమ నిబంధనలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, కోర్సులకు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, అన్ని విధాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి విద్యా సంస్థ, ప్రతి విశ్వవిద్యాలయం కూడా యూజీసీ పరిధిలో పనిచేస్తుంది. యూజీసీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంది. యూజీసీ ఏ రెగ్యులేషన్స్ను జారీ చేసినా ఆ రెగ్యులేషన్స్ని ప్రతి విశ్వవిద్యాలయం కూడా తూచా తప్పకుండా పాటించవలసి ఉంటుంది. పాటించని తరుణంలో రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో ఆ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క గుర్తింపును రద్దు చేయడం, లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్ని అన్రికగ్నైజ్డ్గా ప్రకటించడం అంటూ అనేక చర్యలను కూడా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చేపడతా ఉంది. అలానే విశ్వవిద్యాలయాలకు కావాల్సినటువంటి రీసెర్చ్ గ్రాంట్ కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి గ్రాంట్ కావచ్చు, అలానే ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి మెర్జ్డ్ స్కీమ్స్ కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలకు, నూతన విధి విధానాలకు విద్యాపరంగా దేశాన్ని ముందడుగు నడిపించడం కోసం, విశ్వవిద్యాలయాలను అగ్రగామి విశ్వవిద్యాలయాలుగా తీర్చిదిద్దడం కోసం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే గతంలో విశ్వవిద్యాలయాల్లో ఈ కుల వివక్షతకు సంబంధించి అనేక మంది అమాయక ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఉదాహరణకు మాట్లాడుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి విధాంతం ఏదైతే కుల వివక్షత మీద పోరాడినందుకు, కుల వివక్షత మీద ప్రశ్నించినందుకు తనని కాలేజీ నుంచి రెస్టిగేట్ చేస్తే తన రెస్టిగేషన్ని తిరిగి తీసుకోవాలి, నన్ను తిరిగి కళాశాలలో చేర్చుకోవాలని ఒక రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి రోహిత్ వేములకు సంబంధించినటువంటి ఉదాంతం మనందరికీ తెలుసు. తను పోరాడి 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 అలసిపోయి ఏమీ చేయలేని తన యొక్క నిస్సహాయ స్థితిలో తన ప్రాణాలను ఆత్మహత్య చేసుకొని మరణించినటువంటి వేముల రోహిత్ని మనం అందరం చూసాం. ఈరోజు కూడా వేముల రోహిత్ది ఆత్మహత్య కాదు, హత్య అని అనేక విద్యార్థి సంఘాలు, అనేక సామాజిక విశ్లేషకులు అనేక సందర్భాల్లో మాట్లాడినప్పటికీ వాటికి సంపూర్ణమైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఆ అంశాల్లో నేను ముందుకు వెళ్ళదలుచుకోలేదు. అలానే ముంబై నగరంలో ముంబై మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పీజీ విద్యార్థిని పాయల్ తాడ్వీకి సంబంధించినటువంటి ఘటన మనం చూసాం. అక్కడ కళాశాలలో ఎదురైనటువంటి కుల వివక్షతను, అక్కడ ఎదురైనటువంటి అవమానాలను భరించలేక తను కూడా అదే విధంగా ఆత్మహత్య చేసుకుని మరణించినటువంటి సందర్భం. ఇది ఒక హైదరాబాదో ఒక ముంబైకో పరిమితమైనటువంటి అంశం కాదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక విశ్వవిద్యాలయాల్లో, అనేక ఉన్నత విద్యా సంస్థల్లో నేటికి కూడా కుల వివక్షత కొనసాగుతుంది. ఈరోజు 2026వ సంవత్సరంలో కుల వివక్షత ఎక్కడుంది? విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల మీద కుల వివక్షత ఎక్కడ ఉన్నది? ఇది కేవలం కావాలని కొందరు అభూత కల్పనలను ప్రచారం చేస్తున్నారని అనేక మంది కొట్టి పారేయవచ్చు. వేముల రోహిత్ మరణాంతరం, పాయల్ తాడ్వి మరణాంతరం అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆనాడు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చేపట్టినటువంటి ఒక సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి కుల వివక్షత మీద ఇటీవల విడుదలైనటువంటి ఒక రిపోర్ట్లో
యూజీసీ చాలా స్పష్టంగా చెప్పింది. గతంతో పోలిస్తే 110% కుల వివక్షత పెరిగింది. విశ్వవిద్యాలయాల్లో అసమానతలు పెరిగిపోయాయి. ఈ అసమానతలను రూపుమాపకపోతే, ఈ కుల వివక్షతను రూపుమాపకపోతే భారత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ కుల వివక్షతను రూపుమాపడం కోసం గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనలను, గతంలో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ను కఠినతరం చేస్తూ ఈక్విటీ రెగ్యులేషన్స్ని తీసుకొస్తా ఉన్నాము. ఈ ఈక్విటీ రెగ్యులేషన్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ ప్రధానంగా అనుకున్నది ఈ 2 వర్గాల విద్యార్థులకు కుల వివక్షత నుంచి కాపాడాలి. వీరే ప్రధానంగా కుల వివక్షతను ఎదుర్కొంటా ఉన్నారు. కానీ గతంలో ఇచ్చినటువంటి మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా మండల్ కమిషన్ యొక్క మార్గదర్శకాలను కూడా పరిగణలోకి తీసుకొని ఓబీసీని కూడా ఈ యొక్క జాబితాలో చేర్చడం జరిగినది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అలానే మహిళలు, అలానే దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అసమానతలను రూపుమాపి విశ్వవిద్యాలయాల్లో, ఉన్నత విద్యా వ్యవస్థల్లో అందరికీ సమానమైనటువంటి అవకాశాలను కల్పించాలనే ఒకే ఒక ప్రధాన ధ్యేయంతో ఈ యొక్క యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026ని విడుదల చేసినది. ఈ రెగ్యులేషన్స్ని ఆధారం చేసుకొని ఈ రెగ్యులేషన్స్ ద్వారా అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ విద్యార్థులకు ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. కావాలనే తమ మీద తప్పుడు కంప్లైంట్లు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. ఈ యొక్క ఈక్విటీ కమిటీ ప్రతి విద్యా సంస్థలోనూ, ప్రతి ఉన్నత విద్యాలయంలోనూ, ప్రతి విశ్వవిద్యాలయంలోనూ తప్పనిసరిగా ఈక్విటీ కమిటీలను ఏర్పాటు చేసి ఈ ఈక్విటీ కమిటీల్లో 9 మంది సభ్యులుగా ఉంటారు. కళాశాల అధిపతి, విశ్వవిద్యాలయ ఉపకులపతి, అలానే ఆ కళాశాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అలానే దివ్యాంగులు కావచ్చు, అలానే మహిళల నుంచి ఒక్కొక్క విద్యార్థి ప్రాతినిధ్యం వహిస్తారు. ఏదైతే ఈ కుల వివక్షత కావచ్చు, అలానే అసమానతలకు సంబంధించినటువంటి వచ్చేటువంటి కంప్లైంట్ల మీద వీరు విచారణ జరిపి తదుపరి కార్యాచరణ ఏంటి, ఎటువంటి నియమ నిబంధనలు చేపట్టాలి, వారి మీద ఎటువంటి చర్యలను చేపట్టాలనేది ఈ కమిటీ సజెషన్స్ ఇస్తుంది. ఆ కమిటీ ఆధారంగానే చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కళాశాల, ప్రతి విశ్వవిద్యాలయం కూడా ఈక్విటీ కమిటీలను ఏర్పాటు చేయాలని తన రెగ్యులేషన్లో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చాలా స్పష్టంగా ప్రకటించడంతో ఈ రెగ్యులేషన్స్ చుట్టూ కుల రాజకీయాలు, అలానే పార్టీల రాజకీయాలు పులుముకున్నాయి. కొందరు కావాలనే ఈ యొక్క రెగ్యులేషన్స్లో తమకు అన్యాయం జరుగుతూ ఉంది, ఈ రెగ్యులేషన్స్ తమకు వ్యతిరేకంగా ఉంది, ఓపెన్ కేటగిరీ విద్యార్థులకు ఈ ఈక్విటీ కమిటీల్లో సభ్యత్వాన్ని కల్పించలేదు, కాబట్టి కావాలనే తమని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉందని కొందరు విద్యార్థులు తమ యొక్క బాధను, తమ యొక్క భావోద్వేగాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. దాన్ని నేను స్వాగతిస్తాను. కానీ మనం మాట్లాడాల్సింది ఎక్కడ, మనం ప్రశ్నించాల్సింది ఎక్కడ? ఇక్కడ ఈ యొక్క ఈక్విటీ కమిటీల్లో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా, ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా, కుట్రపూరితంగా, కక్షపూరితంగా, లేకపోతే ఏదో ఒక అజెండాని మనసులో పెట్టుకొని చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలుపుదల చేసే విధంగా ఈ మార్గదర్శకాల్లో నూతన మార్గదర్శకాలను చేర్చాలని అడగొచ్చు, ప్రశ్నించవచ్చు. అంతేకాని ఈ ఈక్విటీ రెగ్యులేషన్సే తమకు వ్యతిరేకం, ఈ ఈక్విటీ రెగ్యులేషన్స్ని మేము స్వాగతించబోము, ఈ ఈక్విటీ రెగ్యులేషన్స్ని మేము వ్యతిరేకిస్తున్నామని ఇలా మీరు దాన్ని ద్వంద్వ వైఖరితో మాట్లాడితే దాన్ని ఎవరు స్వాగతిస్తారు? ఈరోజు కుల వివక్షత ఎదుర్కొని, అసమానతలను ఎదుర్కొని, అవమానాలను ఎదుర్కొన్న వ్యక్తికి ఆ బాధ ఏంటి, ఆ పెయిన్ ఏంటి, ఆ సమస్య ఎలా ఉంటుంది, ఆ సందర్భంలో తన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది. ఈరోజు అగ్రవర్ణాల్లో ఏదైతే ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా కొందరు పేద వ్యక్తులు ఇలాంటి అసమానతలను ఎదుర్కొంటున్నారు. దాన్ని నేను స్వాగతిస్తాను. కానీ అలాంటి వ్యక్తులను కూడా ఈ యొక్క వర్గంలో చేర్చుకోవడానికి నూతన మార్గదర్శకాలను తీసుకురావాలని మనం డిమాండ్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. అంతేకాని ఈక్విటీ రెగ్యులేషన్స్ని వ్యతిరేకించి ఈక్విటీ రెగ్యులేషన్ సరైనవి కాదు, ఇది యొక్క ఓపెన్ కేటగిరీ విద్యార్థులకు లేకపోతే ఓసీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రెగ్యులేషన్స్ని దీన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేయబడేది ఇది నిజంగా అతి హేయమైనటువంటి చర్య. అలానే ఈ రెగ్యులేషన్స్కి సంబంధించి కేసు ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టుకు చేరడంతో సుప్రీంకోర్టు కూడా ఈ అంశానికి సంబంధించి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రెగ్యులేషన్స్ నిలుపుదల చేసి గతంలో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ని కొనసాగించాలని ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి లోతైన విచారణ జరిపి మంచి నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఈక్విటీ రెగ్యులేషన్స్ అనేవి ఈరోజు కొత్తగా తీసుకున్నది కాదు. దీనివల్ల ఎవరికి ప్రమాదము లేదు, దీనివల్ల ఎవరికి సమస్యను లేదు. గతంలో కూడా
ప్రతి విశ్వవిద్యాలయంలో యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సెల్స్ కావచ్చు, అలానే కుల వివక్షతను రూపుమాపడానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు గతంలోనూ ఉన్నాయి. వాటిని కొంచెం కఠినతరం చేస్తూ ఈక్విటీ కమిటీలను ఏర్పాటు చేయాలని నూతన మార్గదర్శకాలను యూజీసీ జారీ చేసిందే తప్ప మరే కోణం దీంట్లో లేదనేది చాలా స్పష్టంగా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలానే ఈ యొక్క ఈక్విటీ రెగ్యులేషన్స్కి సంబంధించి యూజీసీ నూతన నియమ నిబంధనలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నది. ఈరోజు ఈ పూర్తి వ్యవహారం కూడా భారతీయ జనతా పార్టీకి తెలియనట్లు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లు కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము, వ్యతిరేకిస్తున్నామని కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అగ్రనాయకత్వం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వం మాట్లాడినటువంటి సందర్భం. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక్కరే నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉన్నదా? భారత ప్రధానమంత్రిని కాదని, నరేంద్ర మోదీ గారిని కాదని, ఈరోజు కేవలం తాను ఒక్కడే నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద రెగ్యులేషన్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదా అంటే 100కి 100 పాళ్ళు లేదు. ఇది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టిలో ఆయనకు తెలిసే జరిగినది. కానీ దీని నుంచి వారి యొక్క ద్వంద్వ వైఖరి అనేది బయటపడతా ఉన్నది. ఈ రెగ్యులేషన్స్ని తీసుకొచ్చే ముందే ఇలాంటి రెగ్యులేషన్స్ని మేము తీసుకొస్తా ఉన్నాం, దాంట్లో ఉన్నటువంటి అపోహలేంటి, దాంట్లో ఉన్నటువంటి అనుమానాలేంటి, వాటిని మేము నివృత్తి చేస్తాము, వాటి గురించి మేము ప్రస్తావిస్తాం, ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే చెప్పండి అని ముందు డ్రాఫ్ట్ని రిలీజ్ చేసి డ్రాఫ్ట్ మీద సలహా సూచనలు స్వీకరించి ఆ డ్రాఫ్ట్ని తుదిగా విడుదల చేసి ఉంటే బాగుండేది. కానీ ఈ యొక్క రెగ్యులేషన్స్ని విడుదల చేసిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ విద్యార్థులు దీన్ని ప్రశ్నిస్తారు, దీన్ని వ్యతిరేకిస్తారు. ఇది ఎక్కడికి వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఎక్కడికక్కడ ఆగిపోతుంది. కాబట్టి అటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు మనం న్యాయం చేయాలనుకున్నట్లు వారు భావిస్తారు. అలానే సుప్రీంకోర్టులో కావచ్చు, సర్వోన్నత న్యాయస్థానంలో ఇది ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు ఓసీ కేటగిరీ విద్యార్థుల దృష్టిలో కూడా మనం మంచివారుగా ముద్రించబడతాం. కాబట్టి సమస్య ఏమీ లేదు, మీరు ఆదేశాలను జారీ చేయమని వారు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు. గతంలో ఇదే తరహాలో భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొచ్చినా, ఏదైనా ఒక రెగ్యులేషన్స్ తీసుకొచ్చినా, ఏదైనా ఒక నిబంధన తీసుకొచ్చినా, దాని గురించి మాట్లాడినా, దాని గురించి నిరసన తెలిపినా, దాని గురించి ప్రస్తావించినా, దాని గురించి ప్రశ్నించినా వారిని తుకడా గ్యాంగ్ అంటూ, వారిని దేశ వ్యతిరేకులు అంటూ, వారిని యాంటీ నేషన్స్ అంటూ, ఉపా చట్టాల కింద అర్బన్ నక్సల్స్ అంటూ ఇలా అనేక విధాలుగా కనీసం ఢిల్లీ సరిహద్దుల్లో కూడా వారిని రానివ్వకుండా రైతాంగ సమస్యల మీద, మినిమం సపోర్టింగ్ ప్రైస్ మీద కావచ్చు, నల్ల చట్టాల మీద దేశానికి పట్టెడు అన్నం పెడుతున్నటువంటి భారతీయ రైతాంగం వారికి ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించాలనుకుని దేశ రాజధానికి చేరుకోవాలని ప్రయత్నించినప్పుడు దేశ నలుమూలలా దిగ్బంధం చేసి, ఢిల్లీ చుట్టూ నిర్బంధం చేసి ఒక్కరిని కూడా ఢిల్లీ లోపలికి రానివ్వకుండా నిర్బంధించి వారి నిరసనలను, వారి గళాన్ని నొక్కేసినటువంటి కేంద్ర ప్రభుత్వం. మరి ఈక్విటీ రెగ్యులేషన్స్ చాలా మంచి రెగ్యులేషన్స్ కదా. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అసమానతను రూపుమాపడానికి తీసుకొచ్చినటువంటి గొప్ప నియమ నిబంధనలు కదా. మరి వాటి గురించి ఈరోజు ప్రశ్నించేటువంటి వ్యక్తుల మీద, అలాంటి నిరసనలు తెలిపేటువంటి వ్యక్తులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం 2 తాచుల ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. ఈ తాచులో ఉన్నవారు కావాలి, ఈ త్రాచులో ఉన్నవారు కావాలి. కానీ మీరు మొదటి త్రాచులో ఉన్నవారిని ప్రామాణికంగా తీసుకొని ఈ త్రాచులో ఉన్నవారికి సమస్య ఉండదని ఎందుకు ప్రామాణికంగా తెలియజేయలేకపోయారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు యూజీసీ రెగ్యులేషన్స్ వల్ల ప్రమాదం అంటూ పెద్దగా ఏదీ లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నది. ఒక మంచి ఉంటే అక్కడ ఎంతో కొంత శాతం చెడు ఉంటుంది. ఆ చెడుని నిలవరించడానికి, ఆ చెడు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆ మంచినే లేకుండా చేసేయాలంటే అదెక్కడి న్యాయం, అదెక్కడి విధానం? ఈరోజు భారతదేశంలో ఉన్నత విద్య పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా ఉన్నది. ఈరోజు దేశాన్ని నవనిర్మాణం వైపు, నూతన అభివృద్ధి వైపు నడిపించవలసినటువంటి సెంట్రల్ విశ్వవిద్యాలయాల నుంచి ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, అన్ని విద్యాలయాల్లో కూడా ఈ కుల వివక్షత చాప కింద నీరులా ప్రాకినది. అసమానతలను రూపుమాపిన నాడే ఈ దేశంలో ఏదైనా సాధ్యమవుతున్నది. కులం నిచ్చెన మెట్ల మీద ఒక దేశాన్ని కానీ, ఒక రాజ్యాన్ని కానీ నిలుపలేమన్న అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాల నుంచి, ఆయన ఎదుర్కొన్నటువంటి అసమానతల నుంచి ఈ దేశానికి ఒక సువర్ణ అధ్యాయంతో లిఖించినటువంటి రాజ్యాంగాన్ని అందించారు. ఆ రాజ్యాంగానికి అనుగుణంగానే ఏ నిర్ణయం అయినా చేయబడతా ఉంది.
ఏ అంశమైనా తీసుకోబడతా ఉంది. ఈరోజు యూజీసీ తీసుకొచ్చినటువంటి ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి రెగ్యులేషన్స్. దాంట్లో ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో ఆ అపోహలను తీర్చి ఏదైనా చిన్న చిన్న సవరణలు చేయవలసి వస్తే సవరణలు చేయండి. అలానే ఓపెన్ కేటగిరీ విద్యార్థికి కూడా అవకాశం కల్పించినంత మాత్రాన అక్కడ వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఓపెన్ కేటగిరీ విద్యార్థికి కూడా ఈ ఈక్విటీ కమిటీలో అవకాశం కల్పించండి. ఏదైతే మెజారిటీ సభ్యుల నిర్ణయం ఆధారంగానే ఏదైనా చర్యలు ఉంటాయి, కానీ ఏ ఒక్కరో ఒకరు ఇద్దరో తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగా చర్యలు ఉండవు కదా. యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026ని నేను పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాను. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అసమానతలను తీర్చాలి. అసమానతల రూపుమాపిన నాడే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యాలయాలు సువర్ణంగా త్రివర్ణ పతాకం ఏ విధంగా అయితే రెపరెపలాడుతుందో ఈ దేశంలో విజ్ఞానం కూడా ఆ విధంగా రెపరెపలాడుతుంది. ఈ యొక్క అసమానతలు ఉన్నన్ని రోజులు, ఈ అసమానతలు కొనసాగినన్ని రోజులు విశ్వవిద్యాలయాలు కూడా రాజకీయ కేంద్రాలుగా మారి విద్యార్థులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ, ఓపెన్ కేటగిరీ అంటూ తమను విభజించుకొని ముందుకు కొనసాగుతారే తప్ప మరే ఎటువంటి ఉపయోగం ఉండదు. అలానే అనేక మంది మేధావులు ఈ అంశానికి సంబంధించి మరొక కోణాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఆ కోణాన్ని కూడా నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో కులం పేరిట, మతం పేరిట, జాతుల పేరిట విభజిస్తే రాబోయేటువంటి రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ వేటికి కూడా ఎటువంటి విధానాలకు కూడా ఇబ్బందులు రాకుండా రాబోయేటువంటి భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థులను, యువతలను భాగస్వామ్యం చేయాలనుకున్న విధానంతో నూతన మార్గదర్శకాలతో, నూతన విధి విధానాలతో ముందుకు కొనసాగితే సత్ఫలితాలు లభిస్తాయి. అలానే ఈ యొక్క నూతన రెగ్యులేషన్స్ ఈక్విటీ కమిటీల ద్వారా ఎటువంటి చెడు ప్రభావాలు రాకుండా, వాటిని తప్పుడు మార్గంలో నడిపించకుండా, వాటి నుంచి తప్పిదాలు దొరలకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కేంద్ర విద్యాశాఖ మీద, అలానే యూజీసీ మీద ఉన్నది. అలానే యూజీసీ కూడా ఇప్పటికే తన రెగ్యులేషన్స్లో చాలా స్పష్టంగా ప్రకటించింది. ఎప్పటికప్పుడు ఈ యొక్క ఈక్విటీ కమిటీలకు సంబంధించినటువంటి నివేదికలను, రిపోర్టులను ప్రతి విశ్వవిద్యాలయం, ప్రతి విద్యా సంస్థ కూడా యూజీసీకి పంపవలసి ఉంటుంది. వాటి మీద వచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, వాటి మీద వచ్చినటువంటి విధి విధానాలు కావచ్చు, వాటిని ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకొని నూతన మార్గదర్శకాలను కూడా మేము జారీ చేస్తామని కూడా తమ రెగ్యులేషన్స్లో యూజీసీ చాలా స్పష్టంగా ప్రకటించింది. అలానే విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం కోసం, వారిని ముందడుగు నడిపించడం కోసం, వారిని అన్ని విధాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నటువంటి అసమానతలను నుంచి తొలగించి ముందుకు తీసుకువెళ్ళడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ రెగ్యులేషన్స్తో పాటు అలానే తొలగించినటువంటి 14 మెర్జిడ్ స్కీమ్స్ను కూడా సత్వరమే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 14 మెర్జిడ్ స్కీమ్స్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు చాలా మేలు కలుగుతూ ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ 14 మెర్జిడ్ స్కీమ్స్ను కూడా అమలు పరచాలి. ఈ ఈక్విటీ రెగ్యులేషన్స్ ద్వారా ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపడం కోసం యూజీసీ చేపట్టినటువంటి సర్వే ఆధారంగా తీసుకొచ్చినటువంటి నివేదిక మాత్రమే. కాబట్టి ఈ యొక్క రెగ్యులేషన్స్ మీద, ఈ యొక్క నూతన విధి విధానాల మీద ద్వంద్వ వైఖరిని ప్రదర్శించకుండా తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి విద్యార్థుల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించి ఈ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి, అలానే భారత సర్వోన్నత న్యాయస్థానానికి కూడా తప్పనిసరిగా ఈ రెగ్యులేషన్స్లో ఉన్నటువంటి విధి విధానాల గురించి తెలియపరిచి న్యాయస్థానం కూడా స్వీకరించే విధంగా చేయాలని మనమందరం భావిద్దాం. అలానే యూజీసీ రెగ్యులేషన్స్ని వ్యతిరేకిస్తున్నటువంటి విద్యార్థులు కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఒక్కరికో ఇద్దరికో అన్యాయం జరుగుతుందని వేల మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి వివక్షతను రూపుమాపకుండా మీరు అడ్డుపడుతూ ఉన్నారు. చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ విధానంలో నూతన సరళితో, నూతన ఆలోచనతో ముందుకు అడుగులు వేయాలని నేను వారిని కూడా సూచిస్తూ ఉన్నాను. ఈ యూజీసీ రెగ్యులేషన్స్లో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి రాబోయేటువంటి రోజుల్లో ఈ రెగ్యులేషన్స్ యథాతథంగా కొనసాగుతుందని మనమందరం ఆశిద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.